హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వృత్తుల వారి వ్యవస్థ మరియు శ్రామికుల వర్గీకరణ మరియు ఉపాధి రంగాలను చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇండియాని చూద్దాం. వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 60% ఆధారపడి ఉన్నారు. అదే ఇండియాలో అయితే 54.6%. అదేవిధంగా పారిశ్రామిక రంగం వచ్చేసరికి 10%. ఆంధ్రప్రదేశ్లో ఆధారపడే జనాభా శాతం ఎంత అంటే 10%. ఇండియాలో అయితే 24%. యాక్చువల్గా ఈ యొక్క పారిశ్రామిక రంగంపై లేదా సేవా రంగంపై ఆధారపడే జనాభా శాతం బాగుంటే రాష్ట్రం కానీ దేశం కానీ వృద్ధి బాగుంటుందని చెప్పవచ్చు. వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా తగ్గాలి, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 60% జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. దేశంలో అయినా సేమ్ అంతే విధంగా 54.6%. పారిశ్రామిక రంగం 10%, ఇండియాలో 24%. మెరుగ్గానే ఉంది. సేవా రంగం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 35%. ఇది బాగుంది. సేవా రంగం వచ్చేసరికి ఇండియాలో తగ్గింది, 27.1%. నెక్స్ట్ ఆ తర్వాత వ్యవసాయదారులు మరియు శ్రామికులు వారి యొక్క గణాంకాలను చూద్దాం. ఏపీలో వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే 33.40 లక్షలు. ఇది జనాభాలో ఎంత శాతం అంటే 14.47%. నెక్స్ట్ వ్యవసాయ శ్రామికులు చూడండి. వ్యవసాయదారులు, వ్యవసాయ శ్రామికులు అనగా వ్యవసాయ రంగంలో వారు శ్రామికులుగా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఎంతమంది అంటే 1.10 crore. చూడండి, ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారుగా 5 కోట్లు అయితే వ్యవసాయ శ్రామికులు ఎంత అంటే 1.10 crores. అలాగే ఇది 47.89%. నెక్స్ట్ మొత్తం శ్రామికుల్లో మనం చూసుకున్నట్లయితే అది దాని అర్థం. నెక్స్ట్ గృహ పరిశ్రమల్లో పనిచేసేవారు 6.62 lakhs. శాతం పరంగా చూసినట్లయితే 2.87%. నెక్స్ట్ ఇతరాలు వచ్చేసరికి 80.25 lakhs, 80.25 లక్షలు. మొత్తం శ్రామికుల్లో చూసుకున్నట్లయితే శాతం పరంగా 34.77%. మొత్తం శ్రామికులు ఎంత అంటే 2.30 crores. ఇది మొత్తం జనాభాలో చూసుకున్నట్లయితే 46.56%. అది దాని అర్థం. చూడండి, ఏపీలో మొత్తం వ్యవసాయదారులు ఎంత అంటే 33.40 లక్షలు. ఇది ఎంత అంటే 14.47%. వ్యవసాయ శ్రామికులు 1.10. శాతం పరంగా చూస్తే 47.89%. గృహ పరిశ్రమల్లో పనిచేసేవారు 6.62 lakhs, 2.87%. ఇతరాలు 80.25 lakhs, 34.77%.